హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇది అదే ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ 2023 నుంచి 2024 అయిన వన్ ఆఫ్ ద ప్రీ ఫైనల్ పేపర్. ఇలా ఖాళీ మనకు ఒక సబ్స్క్రైబర్ వాట్సాప్లో మెసేజ్ ఏం చేసిరంటే పార్ట్ ఏ వీడియోస్ కావాలని. ఈసారి కొత్తగా చేస్తున్నాయి. ఏంటంటే ఆల్రెడీ సాల్వ్ చేసిన దాన్నే నార్మల్గా వీడియో తీస్తా ఎక్స్ప్లెనేషన్తో పాటు. సరేనా? ఈ 6 క్వశ్చన్లు ఇవి. సో ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఒక సెట్ ఇచ్చిండు, బి ఇంకొక సెట్ ఇచ్చిండు, దెన్ షో దట్ ఏ మైనస్ బి ఇంకా బి మైనస్ ఏ నాట్ ఈక్వల్స్ టు అని చూపెట్టమన్నాడు కదా. ఫస్ట్ ఎగ్జామ్లో ఏం రాస్తాం, ఇచ్చిన గివెన్ డేటా రాస్తాం. ఏ రాస్తాం, బి రాస్తాం. తర్వాత ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసిన, ఏ మైనస్ బి వేసిన. ఏ మైనస్ బి అంటే ఏంది, ఏలా ఉన్నాయి బీలా ఉంటే అవి రాయకుండా మిగతావి రాస్తాం. గంతే వేసిన. ఇక్కడ చూడరి, ఖాళీ ఏలో 2 ఉంది, బీలో లేదు రాసిన, 3 ఉంది లేదు రాసిన, 5 ఉంది కాబట్టి అది రాయాలి, 7 రాసినాం. సేమ్ తర్వాత బి మైనస్ ఏ గిట వేసినాం అనుకో, మనకి ఏ మైనస్ బి వాల్యూ ఒకటి వచ్చింది, బి మైనస్ ఏ ఒక వాల్యూ వచ్చింది. రెండు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ కాదు కదా, అదే చూపెట్టమన్నాడు కదా, అది చూపించేసినాం. ఇంతే. ఇక ఫస్ట్ సమ్ సింపుల్గా ఉంటాయి, బట్ ఎగ్జామ్లో స్టెప్ బై స్టెప్ రాయాలి. సరేనా? ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం పోదాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చిండంటే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ టాంజెంట్ డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్ 17 meters అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద రేడియస్ 8. ఇక్కడ దీనికి మనం కరెక్ట్ బొమ్మ గీసుకోవాలి. ఇట్లా గీసినాం, సర్కిల్ గీసిన, సెంటర్ గీసిన, ఈ నుంచి ఈడికి డిస్టెన్స్ ఇచ్చిండు 17 meters రాసిన. ఇది కనుక్కోమన్నాడు కదా. సో మనకి ఏం తెలుసు అంటే, రేడియస్కి టాంజెంట్కి ఎప్పుడైనా యాంగిల్ 90 degrees ఉంటుంది. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈడ ఓ, ఈడ బే కాదు బి, ఈడ ఏ. సో ఈడ హైపోటెనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓబీ స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్ రాసుకుంటావు. చూడు, ఈడ ఎట్లా తీసుకుంటాం అంటే, యాంగిల్ ఈడ తీసుకున్నాం కదా, బీ కాడ తీసుకున్నాం. చూసినావా? ఇట్లనే చిన్న చిన్న తప్పులు పోతాయి, పోకుండా చూసుకోవాలి. ఈడ హైపోటెనియస్ ఇది అవుతుంది. ఇందులో మనం హైపోటెనియస్ ఏది తీసుకుంటామో క్లారిటీ వచ్చేసి ఈ ప్రాబ్లం, ఈ 20 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఇక్కడ ఎందుకన్నా అంటే, అన్ని కరెక్టే గీసి ఒక ఆల్ఫాబెట్ తప్పు రాసినందుకు మనకు ఆన్సరే తప్పు వచ్చేది. సో ఇదేంది, హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ కదా. అవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన. 17 square 289 వచ్చింది. 289 64 తీస్తే 225. 225కి మనకు 15 square తెలుసు. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ వచ్చేసి 15 centimeters. గింతే. ఇప్పుడు మనకి థర్డ్ వన్ ఏమి ఇచ్చిండంటే, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ పీ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అనగానే మనకి ఏం కండిషన్ గుర్తుకు రావాలంటే, a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2. అన్ని వాల్యూస్ ఒకవేళ సేమ్ ఉంటేనే మనకి సొల్యూషన్ హ్యాస్ నో సొల్యూషన్. సరేనా? ఇక్కడ a1 b1 c1 ఏందన్నా అంటే, ఫస్ట్ ఈక్వేషన్లో ఈక్వల్స్ టు 0 ఉండాలి. అప్పుడు మనం a1 b1 c1 రాస్తాం, a2 b2 c2 రాస్తాం. కొన్నిసార్లు మనం అవలగాలని చేయడానికి ఏం చేస్తాడంటే, ఈక్వల్స్ టు ఇవతల ఇది ఇస్తాడు. సో మనం ఫస్ట్ దీన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని +24 ఇక్కడ వస్తే -24 అవుతుంది, ఈక్వల్స్ టు 0 అని ఇట్లా చేసుకొని మనం చేస్తాం. సరేనా? తర్వాత నువ్వు ఒకసారి దీన్ని ఇంకోసారి దీన్ని కంపేర్ చేసుకోవాలి. అప్పుడు మనకి పీవి 2 డిఫరెంట్ వాల్యూలు వస్తాయి. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా మనకి నో సొల్యూషన్ అవుతుంది, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా నో సొల్యూషన్ అవుతుంది. నో సొల్యూషన్ అంటే ఏంటంటే, ఒక లైన్ మీదనే ఈ 2 ఈక్వేషన్లు ఉండవు. సరేనా? ఒక లైన్ మీదనే 2 ఈక్వేషన్లు ఉంటే దాన్ని నో సొల్యూషన్ అంటాం. ఇగోకి ఫోర్త్ వన్ అయితే ఏమి ఇచ్చిండు, మనకి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చిండు, దాన్ని రోస్టర్ ఫామ్లోకి రాయమన్నాడు. అది ఎట్లా రాస్తామన్నా అంటే, ఇచ్చిండు కదా, ఇక్కడ ఎన్న వాల్యూని మనం చేంజ్ చేసుకోవాలి. ఎన్న వాల్యూ ఏ నుంచి ఎడికి చేంజ్ అవుతుంది అంటే, డబ్ల్యూ అంటే హోల్ నంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 1 2 నుంచి. సో ఒకసారి n ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, 2/0 -1. సో 2/0 ఎంత, 1. 1 - 1 0. ఇంకోసారి 2/1 -1. 2 - 1 వచ్చేసి 1. మళ్ళీ 2/2 4 -1 3. 2/3 8 -1. 2/4 16 -1. గిట్లా రాస్తే అయిపోతుంది. నువ్వు దీన్ని రఫర్ కన్నా గీసుకో, లేకపోతే ఇక్కడ ఇంకొక లైన్ రాసినా అయిపోతుంది. ఎట్లా అంటే, 2/0 -1 2/1 -1 2/2 -1 2/3 -1 2/4 -1. ఇది ఇంకొక మ్యాజిక్ ఏంటంటే, ఇక్కడ మనకి సింబల్ చూసుకోవాలి. లెస్ దెన్ ఈ గీత ఉందనుకో 4 వాల్యూని ఇంక్లూడ్ చేస్తాం, గీత లేదనుకో ఈ 4 వాల్యూని ఇంక్లూడ్ చేయం. ఇదంతే.
మళ్ళీ దాని తర్వాత జీపీ ప్రాబ్లం ఇచ్చిండు. జీపీ ప్రాబ్లం ఏంటంటే ఈజ్ ద సీక్వెన్స్, ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి అంటే కామన్ రేషియో కనుక్కోవాలి. A2/A1 కనుక్కోవాలి, A3/A2 కనుక్కోవాలి, లేకపోతే A10/A9 కనుక్కోవాలి. ఇవన్నీ ఒకవేళ సేమ్ వచ్చినాయి అనుకో అప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్లు ఉన్నట్టు. సో సిరీస్ రాసిన, ఏ వాల్యూ రాసిన, A2 వాల్యూ రాసిన, A3 వాల్యూ రాసిన, A4 రాసిన. ఇప్పుడు ఏంది కామన్ రేషియో అనుకుంటున్నా, A2/A1 కదా. సో √8/√2. దీన్ని ఇంకో లెక్క గిట రాయొచ్చు, √8/2 అని రాసుకొని 2 1 2 4 √4 వచ్చేసి 2 గిట రాసుకోవచ్చు. లేకపోతే 4 × 2 ఇట్లా రాసుకొని ఇట్లా క్యాన్సిల్ చేయవచ్చు. మనకేమొచ్చింది కామన్ రేషియో 2 వచ్చింది. సో A3/A2 గిట వేసి సేమ్ వస్తుందా లేదా చూసుకోవాలి మనం. ఒకవేళ సేమ్ వచ్చింది అనుకో కామన్ రేషియో ఇస్ సేమ్, హెన్స్ గివెన్ సిరీస్ ఇస్ ఇన్ జీపీ అని రాసేసుకుంటాం, అయిపోతుంది. ఇక ఇప్పుడు 6th క్వశ్చన్కి నేను క్వశ్చన్ రాయలేను, బట్ క్వశ్చన్ చదువుతాడు. An observer of height 1.8 meter is 15 meter away from the building of 15 meter high. The angle of elevation of the top of the building from eye of the observer is 45 degrees. Draw a suitable diagram of this data. ఇడేమన్నాడు, ఇడ నేనే ఉన్నా, నా హైట్ వచ్చేసి 1.8 meters అన్నాడు. నేనేం చేసిన, ఖాళీ ఉండకుండా ఒక బిల్డింగ్కి లైన్ వేసిన. ఆ బిల్డింగ్ ఎంత ఉంది, ఆ బిల్డింగ్ ఏమో 15 meters హైట్ ఉంది. అప్పుడు ఈడ మన కన్ను ఈడు ఉంటుంది కదా, మనం నిలబడితే ఈడు ఉంటుంది కదా, ఈడ కాలు ఈడ కన్ను. సో ఈడికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మీదకి చూడాలి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కిందికి చూడాలి. సరేనా. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి 45 ఇచ్చిండు, బొమ్మ గీసిన రాసిన అయిపోయింది. ఇక్కడ ఏంది అన్న ఈ ఎక్స్ట్రా పార్ట్ రెక్టాంగిల్ లెక్క ఏంటంటే ఇది నా హైట్, ఇది బిల్డింగ్ హైట్. బిల్డింగ్ హైట్ మొత్తం 15 మీటర్లు, నాది 1.8 మీటర్. సో బొమ్మ గీయాలి హియర్ అని చెప్పి, ఇగో ఇది అవసరం లేదు కానీ ఉపకారం ఏనికే రాసిన నేను. సరేనా. థ్యాంక్స్ ఫర్ అయిపోయింది ఇక గింతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. టైం సేవ్ అవుతుందని ఇట్లా చేసిన, అండ్ ఫోన్ ఇట్లా జర మస్తు హీట్ అవుతుంది, అందుకే స్టెప్ బై స్టెప్ చేయలేకపోయినా, బట్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.